నమస్తే అండి. నమస్తే సార్. నిన్న అర్ధరాత్రి సమయంలో మంచు మోహన్ బాబు గారి ఇంటికి మీడియా ప్రతినిధులు వెళ్ళటం జరిగింది. మీడియాకి తెలిసిందే కదా మీకు, ఒక ఇష్యూ జరుగుతుందంటే ఇక మీడియా అంతా అక్కడే ఉంటది. ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏమన్నా దొరుకుతదేమో, మళ్ళీ కొత్త ఇష్యూస్ ఏమన్నా అవుతాయేమో, చాలా విషయాలు బయటకు వస్తున్నాయి కదా. మంచు మనోజ్ మళ్ళీ వెళ్ళాడని, మంచు మనోజ్ని మళ్ళీ కొట్టారని, మళ్ళీ మా మోహన్ బాబు గారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారని, మంచు మనోజ్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారని, మళ్ళీ మోహన్ బాబు గారికి, మంచు మనోజ్ గారి తల్లి గారికి, అంటే మోహన్ బాబు గారి భార్యకి ఇద్దరికీ అస్వస్థత అయిందని, ఇద్దరిని మంచు విష్ణు హాస్పిటల్కి తీసుకెళ్ళాడని రకరకాల కథనాలు వస్తున్నాయి. నిన్న మీడియా ప్రతినిధులందరూ ఏమన్నా మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది. అక్కడ మీడియా మీద విరుచుకుపడిన మోహన్ బాబు, మీడియా మీద దాడి చేయటం మోహన్ బాబు, అది టీవీ9 మైక్ అది లాక్కొని విసిరేయటం, వాళ్ళని తిట్టడం, అది దాని అసలు ఏ విధంగా మనం మాట్లాడుకోవాలి ఈ మీడియా మీద దాడి గురించి, మోహన్ బాబు చేసిన పని గురించి? సార్, మోహన్ బాబు గారు చాలా పెద్దవారు, సమాజాన్ని ఎంతో చూసిన వాళ్ళు. మరి అదేవిధంగా మంచు ఫ్యామిలీ కూడా, వాళ్ళ తండ్రి కష్టపడ్డాడు సార్. పిల్లలు కష్టపడ్డారో లేదో నాకు తెలియదు, కానీ ఆయన నిన్న ఒక ఆడియో సందేశం కూడా పంపించారు మీడియాకి. మొత్తం నేను చెన్నైలో, మద్రాసులో ఉన్నప్పుడు రోడ్డు మీద పడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన ఆవేదనతో ఒక ఆడియో సందేశాన్ని కూడా మీడియాకి పంపించడం జరిగింది. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలు ఏదైతే ఉందో, మీడియాపై ఎదురుదాడి సార్, సమాజంలో నేను బాగా గమనిస్తూ ఉన్నాను. మీడియాను ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. ఎందుకు ఇక్కడ ఏదైనా ఒక సమస్య వస్తే చెప్పుకోవడానికి మీడియా కావాలి. అదే మీడియా మీ యొక్క మనోభావాలు ఏంటి, మీకు జరిగిన ఇబ్బందులు ఏంటి అని అడగడానికి వెళ్ళిన మీడియా ప్రతినిధిని, అది ఏ మీడియా ప్రతినిధి అయినా సరే సార్, ఫస్ట్ ఒక మీడియా ముఖంగా మనం ఉన్నాము కాబట్టి ఏ మీడియా వల్లనైనా దాడి చేయడం అనేది ఖండిస్తున్నాం సార్. అంటే మేము ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మేమేం మాట్లాడలేమని చెప్పే సమాధానానికి బదులు లాక్కొని మరీ దాడి చేయడం అనేది అది ఖండించాల్సినటువంటి అంశమే సార్. అదే సందర్భంలో 2-3 కెమెరాలు కూడా పగిలిపోయినాయి. అదే మంచు మనోజ్ గారికి కూడా లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత తన భావాలను వ్యక్తపరచుకోవడం కోసం, తన సమస్యలు, తన బాధలను వ్యక్తపరచుకోవడం కోసము అదే మీడియా వచ్చింది, అవసరం వచ్చింది. ఏదైనా మీకు ఈరోజు ఆడియో సందేశం పంపించినా కూడా అదే మీడియానే కదా ఈరోజు మీ మనోభావాలను ప్రజలందరికీ చేరుస్తుండేది. సార్, తప్పు ఎంత ఉంటుందో, ప్రతి ఒక్క మనిషిలోనూ మంచి చెడ్డ ఎలాగుంటుందో, ప్రతి ఒక్క సమస్యలోనూ మంచి చెడ్డ కూడా ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. కానీ ఒక్క చిన్న అడ్డం వస్తున్నాను నేను. ఆ సందేశం, ఆడియో సందేశం పంపించారు కదా, అందులో మంచు మనోజ్ మన ఇంట్లో పనిచేసే వాళ్ళని నువ్వు ఎందుకు కొట్టావు, ఎలా కొట్టావు, నేను కూడా సినిమా షూటింగ్లో జయంతి గారు అని చెప్పి ఒక నటిని, మహిళా నటిని కొట్టడం జరిగింది మోహన్ బాబు గారు. అలాంటి సందర్భాలు ఇంకా చాలా జరిగినాయి మోహన్ బాబు గారు షూటింగ్ సమయాల్లో. అది కూడా ఆయన ఉటంకిస్తూ, నేను షూటింగ్ సమయాల్లో కొంతమందిని కొట్టడం జరిగింది, అది వేరు, నేను పెద్దవాడిని, నేను కొట్టడానికి నాకు అర్హత ఉంది, నేను కొట్టగలను, కానీ నువ్వేంటిరా మన ఇంట్లో పని వాళ్ళని కొట్టడం అంటారు. అంటే తండ్రి కొట్టాడు, నేను కొట్టింది తప్పని అంటానికి వీల్లేదు, నువ్వు కొడితే తప్పు అని తండ్రి కొడుకు అంటాం ఏంటి సార్? ఇప్పుడు మంచు మనోజ్ గారు ఇంట్లో పని మనుషులను కొట్టాడా, మోహన్ బాబు గారు అంటే షూటింగ్ సమయంలో వేరే వాళ్ళని కొట్టాడా, డిసిప్లైన్ ఇంకోటి, ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సిన దానికంటే మనం మీడియాపై ఎదురుదాడిని ఎస్మిన్ యథావర్తి తవ్యయో మనిష్య తస్మిన్ తదావర్తి తవ్య సధర్మ అని చెప్పేసి అన్నారు పెద్దలు. మరి దాని ప్రకారం మనం మాట్లాడుకున్నట్లయితే మనతో ఒక వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడో మనము కూడా అలానే ప్రవర్తన, ఆ బిహేవ్ చేయడం అనేది ధర్మం అని చెప్పేసి ఇది ఎవరో చెప్పినది కాదు సార్, గీతలో ఉన్న మాట నేను చెప్తా ఉన్నా, సైంటిఫిక్ రీజన్ కూడా, భగవద్గీతలో ఉన్నటువంటి మాట నేను చెప్తా ఉన్నా. సార్, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మీడియాపై ఎదురుదాడిని మోహన్ బాబు గారి చేసినటువంటి ఏదైతే పని ఉందో దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అంశమే. నువ్వు ఏదైనా చెప్పాలి అనుకుంటే మీలాంటి సమాజాన్ని చాలా చూసినటువంటి వారు కూడా ఇలా పట్టపగల, అంటే మీడియా వచ్చి అడుగు నంబడే నువ్వు మీడియాపై ఆన్ ది స్పాట్ వెళ్ళి దాడి చేయడం అంటే ఎంత మీరు కోప ఆగ్రహావేశాలు ఉన్నాయనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది. పోనీ ఆ మీడియా పేరేందో మీకు తెలుసు, ఆ మీడియాపై దాడి TV3x3. ఇప్పుడు ఏ మీడియానైనా కూడా ఫస్ట్ మనం ఖండించాల్సినటువంటి అంశమే సార్ మీడియా. ఓకే. సో దాని తర్వాత ఈ యాజమాన్యం వాళ్ళు ఈ మధ్య చాలా ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది సార్.
ప్రతి ఒక్క ఛానల్ అంటే మిగతా ఛానల్స్ కానీ ఈ ఛానళ్ళకి ఏంటంటే ప్రతిదీ ఓవర్ యాక్షన్. ఏసిండేదే ఏసి ఇట్లా చూపిస్తా ఉండేదన్నమాట. యారో మార్క్ పెట్టి చూపిస్తా ఉంటారు. అదే మ్యాటర్, అదేదో ఇంకా దీనికి మించి పెద్ద సమస్య లేదన్నట్టు. టీవీ 3x3లో ఎస్ సార్, టీవీ 3x3లో ఎగ్జాక్ట్ గా ఏంటంటే వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్ వల్ల ఆ ఛానల్ పరిస్థితి ఈ రోజు దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది. అది గతంలో రేటింగ్ కూడా పడిపోయింది పూర్తిగా. ఆల్మోస్ట్ ఆల్ సార్, వాళ్ళు ఎంత లేపాలనుకున్నప్పటికి కూడా ఆ మీడియాపై ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది ప్రజల్లో నెగిటివ్ వచ్చేసింది. దాంట్లో నో డౌట్ సార్. ఏదైనా ఒక సమస్య మీద మాట్లాడితే ఆ టీవీలో ఏదో బ్లాక్ మెయిలింగ్ ఎక్కువ ఉంటాయంట సార్. 3x3 నుంచి బ్లాక్ మెయిలింగ్స్, లీగల్ గా ప్రొసీడ్ అయిపోతాము, లేకపోతే అంటే ఆ ఛానల్లో పనిచేసే వారిపైన వీడియోలు చేసినా కూడా అంటే మాకున్నటువంటి క్వశ్చన్స్, అనుమానాలు ఏది చేసినా కూడా దాన్ని లీగల్ గా ప్రొసీడింగ్ వెళ్ళిపోతాము. వాళ్ళ అడ్రస్లు డీటెయిల్స్ కనుక్కోవడము, బ్లాక్ మెయిలింగ్, బెదిరింపు కాల్స్ చేయడము, ఇలాంటివి చాలా ఎక్కువయ్యాయి సార్ ఆ యాజమాన్యం నుంచి. అంటే యాజమాన్యం అనే దానికంట అక్కడ పని చేసే వాళ్ళ ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువ అయిపోయింది. అదొక మాఫియా ఛానల్ లాగా. దాని వల్ల పని చేసే వారి వల్ల ఆ యాజమాన్యానికి చెడ్డ పేరా కాదా సార్? ఖచ్చితంగా. ఇప్పుడు ఏ యాజమాన్యం అయినా ఇలా పని చేయండి అని చెప్పేసి గైడ్ లైన్స్ ఇస్తుంది. గైడ్ లైన్స్ ఇచ్చిన ప్రకారం పనిచేస్తున్నాయి మిగతా ఛానల్స్, మిగతా ప్రతి ఒక్క ఛానల్, TV5, ABN, చాలా ఛానల్స్ చూసాం. ఈటీవీ కానీ, దాని తర్వాత మహా న్యూస్, తర్వాత HMTV, ఐ న్యూస్, చాలా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి ఛానల్స్. మరి ఇన్ని ఛానల్స్ ఇలా ప్రాపర్ గా పోతా ఉంటే ఈ టీవీ 3x3 ఛానల్ ఎందుకు సార్ ఓవర్ యాక్షన్ ఎక్కువ అయిపోయింది? ఇప్పుడు ఒక రకంగా చూస్తే వీళ్ళ ఓవర్ యాక్షన్ కూడా అసలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయిపోయింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏకపక్షంగా సపోర్ట్ చేసినటువంటి ఛానల్ ఏది? గుడ్డిగా అసలు ఏకపక్ష ధోరణితో ముందుకెళ్ళినటువంటి ఛానల్. ఈరోజు పరిస్థితి ఏంటి సార్? ఈ రోజు అదే ఛానల్ ఎవరు సార్? మోహన్ బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి గతంలో. మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ యాజమాన్యం ఏదైతే ఈ ఛానల్ ఉందో టీవీ 3x3 ఛానల్, ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేసినారు. మరి ఇప్పుడు ఎవరు తీసిపోయి ఎవరి దగ్గర మైకి పెట్టినారు అనేది ప్రజలు ఆలోచన చేయాలా? అంటే ఏంది, ప్రజలు అంత ఎర్రి బాగోగులా? మీరు కొట్లాడుతూ ఉంటే ప్రజలు ఏదో ఎంటర్టైన్మెంట్ లాగా మీకు ఒక న్యూస్ కావాలని చెప్పేసి. అయ్యా, గతంలో అతను జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి మోహన్ బాబు గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేసినటువంటి దాఖలాలు. ఈ ఛానల్ పోయి ఇద్దరు మూతికాడు మైకు పెడితే అతనికి కూడా కోపం రాదా సార్? కరెక్ట్. ఇప్పుడు తిన్నింటి వాసాలు లెక్క పెడతా అంటారు చూడండి. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు నాకు అదే అనిపిస్తా ఉంది. ఆ సన్నివేశం చూస్తా ఉంటే తిన్నింటి వాసాలు లెక్క పెడతాన్నట్టు ఉంది. మరి ఈ రోజు TV5లో, ఈటీవీలో, ABNలో, ఇటు పోతే TV9లో, NTVలో, ఆర్టీవీలో ప్రతి ఒక్క ఛానల్లోనూ మంచు ఫ్యామిలీ గారి యొక్క ఏదైతే వివాదం జరిగిందో ఆ వివాదం గురించే వార్తలు నిన్నటి రోజు నుంచి ఇదే న్యూస్. మంచు మనోజ్ వచ్చారు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. మంచు మోహన్ బాబు గారు వచ్చారు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. మంచు మనోజ్ గారు వచ్చారు, నాకు ప్రాణహాని ఉంది మా తండ్రి గారు నుంచి అని చెప్పేసి ఆయన కంప్లైంట్. ఈయన వచ్చేసి నా కొడుకు నుంచి నాకు ప్రాణహాని ఉందని ఈయన అంటారు. మనోజ్ గారు తల్లి గారికి ఆరోగ్యం సరే, ఎవరు సార్ మంచు మనోజ్ గారు? ఇప్పుడున్నటువంటి మోహన్ బాబు గారి యొక్క సతీమణి యొక్క కుమారుడు మంచు మనోజ్ గారు. ఆయన ఎందుకు ఆయనపై మొదటి నుంచి ఎందుకు అంటే ఆయన సపరేట్గా ఉంటున్నారు సార్ ఆ ఫ్యామిలీకి ఎందుకు? మరి వాళ్ళ కుటుంబంలో ఏమి గొడవలు ఉన్నాయో ఏవో లోగుట్టు పెరుమాల కెరుక. మనకి ఎందుకంటే కుటుంబంలోకి పర్సనల్ విషయాల్లోకి ఎంటర్ కాకూడదు, మీడియా ముఖంగా ఉన్నాము కాబట్టి మనకు ఆ అర్హత కూడా లేదు పర్సనల్స్ విషయాల్లో ఎంటర్ కావడానికి. నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఇటు గతంలో చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ రోజు నీకు విచ్చలవిడితనంగా ఇదే ప్రత్యర్థుల పైన అంటే అధికారం ఉంది, సపోర్ట్ ఉందని చెప్పేసి ఏ విధంగా అయితే పేటరేగిపోయారో ఈరోజు కర్మ ఏమైపోయింది సార్? కర్మ ఏమైపోయింది? ఇదే హిరణ్యకశిపుడు కూడా ఒకప్పుడు విష్ణువుడు ఎక్కడ, దేవుడు ఎక్కడ, వాడెక్కడ, వీడెక్కడ, ఓహో ఆహా అని అరిచినోడే కదా హిరణ్యకశిపుడు విష్ణువు గురించి. మరి దేవుడు ఎక్కడ పుట్టించాడు సార్? కొడుకు రూపంలోనే పెట్టాడా లేదా? ఖచ్చితంగా. ఆయన సమస్త ప్రపంచమంతా ముల్లోకాలంతా యుద్ధం చేసి వచ్చి గెలిచినటువంటి వ్యక్తి హిరణ్యకశిపుడు. కానీ తన ఇంటిలోనే తన గడప లోపలే ఉందనేది విష్ణుమూర్తి అనేది తెలుసుకోలేకపోయాడు.
మరి ఇప్పుడు చెప్పండి సార్, పురాణాల నుంచి మనం ఎంత నేర్చుకోవచ్చు? ఈ సన్నివేశానికి అది కరెక్ట్ సెట్ అవుతుందా కాదా? 100%. ఇప్పుడు మోహన్ బాబు గారు ఆడియో సందేశం ఆవేదనతో వదిలారు. ఒక తండ్రిగా తన బాధను వ్యక్తపరుచుకున్నారు, ఒక కొడుకుగా తన బాధను వ్యక్తపరుచుకున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవలను కాస్త మీడియా వాళ్ళు కూడా కొద్దిగా తగ్గించాలని చెప్పేసి నా యొక్క మనవి కూడా సార్. ఎలా మీడియాకే కదా వదిలిపెట్టారు ఆడియో సందేశం, అది కరెక్టే సార్. ఇప్పుడు ఎక్కేసినారు మీడియాకి, అన్ని లీకులు ఇస్తుంది వాళ్ళే, ప్రతి ఒక్క విషయాన్ని ఇస్తున్నది వాళ్ళే సార్. ఈ రోజు నేను ఏమంటున్నానంటే, మోహన్ బాబు గారు చాలా పెద్దలు, కూర్చోపెట్టి సమస్య ఏందనేది మాట్లాడుకుంటే, మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే సమస్యలు తీరిపోతాయి. ఏ ఇంట్లోనైనా సరే ఈగోలకు పోకోకుండా, అంటే నేను చెప్పేంత వాడిని కాదు కానీ చాలా ఇంటిలో ఏ సమస్య అయినా సరే అంతర్గత విషయాలు 4 గోడల మధ్య మనస్ఫూర్తిగా అన్నం తింటూ సమస్యలు మాట్లాడుకుంటే 100కి 90 సమస్యలు తీరిపోతాయి సార్. 100కి 90 సమస్యలు తీరిపోతాయి. మనస్ఫూర్తిగా నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, నాకు అన్నం కావాలనేది చెప్పడానికి కూడా ఈ కాలంలో ఏమైతుందంటే సార్, ఇట్టా చెప్తారనమాట. ఈగో అడ్డం వచ్చేస్తుంది. అంటే డైరెక్ట్ చెప్పరు, నా మాటే నగ్గాలి, నా పంతమే నగ్గాలి. ఇది ఎక్కువ అయిపోయింది ప్రతి ఒక్క కుటుంబంలో. కొద్దిగా డబ్బులు సంపాదించేస్తే ఇంకా వాళ్ళది ఇంకా పట్టుకోలేము సార్ కుటుంబాలలో. ఇప్పుడు అట్లా అయిపోయింది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కూడా ఇది ఒక మోహన్ బాబు గారి కుటుంబమే కాదు, అన్ని కుటుంబాల్లో జరిగే తంతు చూసాము. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైపు మళ్ళీ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి పైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు చాలా మంది అదే అనుకుంటున్నారు సార్ ప్రజలు. అప్పట్లో నువ్వు అవకాశం లేకపోయినప్పటికీ చంద్రబాబు గారిని ఏ విధంగా అయితే ఉద్దేశపూర్వకంగా మీడియా ముఖంగా వచ్చి మాట్లాడావో, ఇప్పుడు అదే నీ కొడుకు రూపంలోనే జరుగుతూ ఉంది మీడియా ముఖం వచ్చి. అంటే దాని అర్థం ఏంటంటే కాలభ్రమణ చక్రంలో సర్కిల్ ఉంటుంది సార్. మనం ఈడొక్క మాట అన్నామంటే తిరిగి మళ్ళా మన దగ్గరికి వస్తుంది. ఇదైతే నేను తెలుసుకున్నాను సార్. నేను తెలుసుకున్నాను కాబట్టి నాకు తెలిసినదే చెప్తున్నాను. ఇంతకు మించి నేనేమి పెద్ద చెప్పేంత వాడిని కాదు, సమాజానికి కానీ చాలా పెద్దలకు కానీ చెప్పేంత వాడిని అయితే కాదు. ఓకే అండి, ఒక చిన్న విషయం అడగచ్చు అంటారా? చెప్పండి. ఇప్పుడు చిట్టిబాబు గారు అని చెప్పి ప్రొడ్యూసర్ ఉన్నారు. ఇప్పుడు ఆయన అసలు రాజకీయ విశ్లేషకుడు అంటారు, సినిమా నటుడిని అంటాడు, సినిమా రచయితని అంటాడు, సినిమా దర్శకుడిని అంటాడు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి ఒక్క విషయంలోనూ ఆయన ఏలు పెడతాడు. ఆయన వచ్చి నిన్న మాట్లాడతాం భూమా అఖిలప్రియ గారి కుటుంబం నుంచి భూమా మౌనికారెడ్డిని, అంటే భూమా కుటుంబం నుంచి ఈయన పెళ్లి చేసుకోవడమే మంచి మనోజు, మోహన్ బాబుకి అది ఇష్టం లేదు, భూమా మౌనికారెడ్డి ఆస్తుల కోసం వచ్చి తగాదా పెడుతుంది, ఈ కుటుంబం మధ్యలో చిచ్చు పెడుతుంది అని చెప్పి ఆయన వైసీపీ ఆ చిట్టిబాబు అనేవాడు విషం కక్కడం మొదలుపెట్టాడు భూమా కుటుంబం మీద. భూమా కుటుంబంకే 100 కోట్ల ఆస్తులు ఉన్నాయండి వాళ్ళకి. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? చిట్టిబాబు ఇందులో ఇంకా అగ్గి రాజేస్తున్నాడా, హోమగుండంలో పెట్రోల్ పోస్తున్నాడా, నెయ్యి పోస్తున్నాడా, మంటని ఇంకా రాజేస్తున్నాడా? ఈ విషయానికి సంబంధించి మంచు ఫ్యామిలీ కుటుంబం గురించి ఎవరైనా ఏమైనా వ్యాఖ్యలు చేశారు సార్? భూమా మౌనికారెడ్డి గారి గురించి ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? నా దగ్గర మంచు లక్ష్మి గారు మాట్లాడిన మాటలు ఉన్నాయి నా దగ్గర. ఒకసారి వినిపించండి సార్ భూమా మౌనికారెడ్డి గారి గురించి. ఇప్పుడు దాని తర్వాత చిట్టిబాబు గారికి సమాధానం చెప్దాం. ఓకే అండి, వినిపిస్తున్నా అండి. మీరు మనోజ్ గారికి ఒక మమ్మీ లాగా ఉంటది అని మనోజ్ గారు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మీరు కూడా చాలా సార్లు అన్నారు మనోజ్ ఇస్ మై బేబీ అని. మరి ఇప్పుడు మోనికాకు కూడా మమ్మీ అయిపోయారు మీరు. Yeah, I love it. More to Munni than Manoj. Yeah, because that girl needs a family. You know, tanu chinna vayasulo ఇన్స్పైర్ అవ్వాలి. ఎందుకంటే పాపం బయట ఫ్యామిలీ నుంచి మన ఫ్యామిలీకి వచ్చిన చాలా మందికి ఎవరు తోడు ఉండగలుగుతారంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ కి దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రమే తోడు ఉంటారు. అట్లా ఫ్యామిలీలో ఎవరు ఉంటారంటే ఆడబిడ్డలు మాత్రమే ఉంటారు. అవును. సో వాళ్ళు నిజంగా అట్లా అనుకుంటే చాలా మంచిది. ఈ కొట్లాటలు ఉండకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటది. అయ్యో, నేను మనోజ్ తో కొట్లాడినా, నేను తనతో కొట్లాడినా ఫస్ట్ కాంప్రమైజ్ అయ్యేది మున్నిని. షీఈస్ వెరీ వెరీ అసలు మరీ టూ సింపుల్. ఎలా పుట్టావు సింపుల్ గా? మీరే ఎక్కువ పడిపోయినట్టున్నారు మున్నికి. యా, దట్స్ ట్రూ. తనకున్న పేషెన్స్ కానీ అండ్ తనకు మెత్తక, మా ఇంట్లో మెత్తక అనేది తెలీదు. ఆల్రెడీ మీరు మనోజ్ గారికి ఒక మమ్మీ లాగా. అదే అండి ఆవిడ చెప్పిన మాట, చాలా మెతక వైఖరి ఉంటుంది, చాలా సెన్సిటివ్. మా కుటుంబంలో నాకు మనోజే నా బిడ్డలాంటోడు అని అంటదంట ఈవిడి. ఇప్పుడు మనోజ్ కంటే కూడా నేను ఎక్కువ ప్రేమించేది మౌనికారెడ్డిని అని స్వయంగా మంచు లక్ష్మి గారే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. భూమా నాగిరెడ్డి గారి కుటుంబం అంటే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో తెలియని వాళ్ళు లేరు. ఒకవైపు పరిటాల రవీంద్ర గారి కుటుంబం ఏ విధంగా అయితే 2 తెలుగు రాష్ట్రాలకు తెలుసో, భూమా నాగిరెడ్డి గారి కుటుంబం కూడా అలానే.
సో వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు కానీ వాళ్ళ తల్లి గారు ఉన్నప్పుడు కానీ శోభానాగిరెడ్డి గారు భూమానాగిరెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళు పేరు పొందారు, ఏ విధంగా వెలుగొందారు ఆ ప్రాంతం నుంచి అనేది అందరికీ తెలుసు. మరి ఇప్పుడు స్వయాన మంచు మోహన్ బాబు గారి యొక్క కూతురు గారాల పట్టైనటువంటి మంచు లక్ష్మి గారి స్వయాన చెప్పారు, భూమా మోనికారెడ్డి గారు చాలా పేషెన్స్, ఓపిక, సహనము చాలా ఎక్కువ, ఇంత సింపుల్గా ఎలా ఉంటుందో అని చెప్పేసి కూడా ఎన్నో నేను అన్న సందర్భాలు కూడా ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ఎవరు? మంచు లక్ష్మి గారు. ఆవిడ మాటలు విశ్వసించవచ్చు కూడా మనం, ఎందుకంటే ఆవిడ ప్రతిదీ కూడా ఓపెన్ హార్ట్ గా చెప్తారు అని, దాచుకోరు. ఈ చిట్టిబాబు అనేటువంటి వ్యక్తి ఎవరో కూడా నాకు కూడా తెలియదు. ఎవరు ఈ మధ్య ఏదో వస్తున్నాడు, ఆయన ఏదో మాట్లాడుతున్నాడు కానీ మేబీ అతన్ని మనము అతని గురించి ఏదో అన్నాడని చెప్పి మాట్లాడడం వల్ల అతని మాటలు వినే పరిస్థితి ఈ రోజు ప్రజలు అయితే ఊరు లేరు అనుకుంటాను. నాకే తెలియదు. అంటే ఒకటండి, జగన్మోహన్ రెడ్డి పాలనలో తెలంగాణలో ఇంట్లో కూర్చొని ఈ పనికి మాలిన డిబేట్లు పెట్టి డబ్బులు సంపాదించుకునే బ్యాచ్ ఒకటి ఉంది. పోసాని కానీ, చిట్టిబాబు కానీ, దేవులపల్లి అమర్ కానీ, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు, మొన్న 50,000 కోట్ల ఫైన్ కట్టారు, విజయబాబు. ఈ బ్యాచ్ అంతా ఆంధ్ర మీద, తెలంగాణలో కూర్చొని ఆంధ్ర డబ్బుని జీతంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి లక్షలు తీసుకుంటూ ఆంధ్ర మీద విషం కక్కుతూ ఉంటారు. అలాంటి బ్యాచ్ లో ఈ చిట్టిబాబు ఒకడు. సార్ ఒక రకంగా చెప్పాలంటే చిట్టిబాబు గారు మాట్లాడేటువంటి మాటలు బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్. ఒకవైపు ఆధారం ఉంది, మంచు లక్ష్మి గారు ఏం మాట్లాడారు అనేది ఆధారంతో మీరు వినిపించారు కూడా. ఇప్పుడు భూమా మౌనికారెడ్డి గారు ఏదో వాళ్ళకి ఉన్నాయి సార్ ఆస్తులు. ఎప్పుడు సార్ వాళ్ళ తండ్రి గారు భూమానాగిరెడ్డి గారు, వాళ్ళ తండ్రి గారు వాళ్ళ తాతగారు నుంచే ఉన్నాయి. వాళ్ళ తాతల నుంచి 100 ఎకరాల ఆస్తులు ఉన్నాయి సార్. వాళ్ళ తాతల కాలం నుంచి వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి. ఈ బుద్ధి ఏంటి సార్ వాళ్ళ ఆస్తుల కోసం కొట్లాడేది? ఎందుకు కొట్లాడతారు సార్ ఆస్తుల కోసం? సార్ కుటుంబంలో ఉండొచ్చు భేదాభిప్రాయాలు, అంతేగాని అవకాశం దొరికినప్పుడల్లా ఆ కుటుంబం మీద పడి ఏడవడం అనేది చిట్టిబాబు గారికి కూడా నేను చెప్పే మాట ఏంటంటే, మీలాంటి పెద్దలకు కూడా ఇది ఒక సమంజసం కాదు. మీరు వయసు రీత్యా కూడా నాకు తెలిసి మీరు కూడా పెద్దోళ్ళే. మీలాంటి పెద్దలు కూడా ఇలా దొరికిందే సందు కదా అని చెప్పేసి ఇష్టానురీతిగా మాట్లాడడం అనేది సమంజసం కాదు. మంచు మోహన్ బాబు గారు మీకు ఏమైనా ఫోన్ చేసి చెప్పారా ఇలా జరుగుతుంది లేకపోతే మంచు లక్ష్మి గారు? వీడే మోహన్ బాబు గారికి ఫోన్ చేసి అడిగాడంట. ఎవరు సార్? ఇప్పుడు నేనే ఉన్నాను సార్. ఇప్పుడు పొద్దున్న నేను ఇది చేసి వచ్చానంటే మీరు నమ్మాల్సిందేదే. ఎందుకు నమ్ముతారు? అది నా ప్రవర్తన, నా నడవడిక, నన్ను ఎప్పటి నుంచో చూసిన విధంగా ఒక నమ్మకం, ట్రస్ట్, అట్లా నమ్మాల్సిందే తప్ప ఆయన ఏదో నిజాలు చెప్తాడనో లేకపోతే అన్ని పచ్చి నిజాలు చెప్తాడనేది అబద్ధం. ఆయన చెప్పిన ఇంటర్వ్యూ కింద నేను కామెంట్స్ చదివాను నిన్న, ఒక్కడు సరిగ్గా పెట్టలేదండి కామెంట్. చిట్టిబాబు, అరే ఏ ఛానల్లో ఏ ఇష్యూ జరిగినా నిన్నే పిలుస్తారు ఏంట్రా పనికి మాలినోడా అని. ఇప్పుడు ఎలా పడితే అలాగా పిలుస్తున్నారు అంటేనే ఏం సార్ దాని అర్థము? అతన్ని ఎందుకు పిలుస్తున్నారంటే ఆ ఛానల్ కన్నా ఎవరు దొరకపోయిండల్లా, ఒక పాయింట్. 2, ఈయన చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు ఏంటనే టీఆర్పీ రేటింగ్, ఏదో టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడం కోసం చేస్తా ఉంటారు. అంటే వాళ్ళు పిలుస్తున్నాడు అంటారా, అసలు ఈయన ఖాళీగా కూర్చొని వెళ్తున్నాడు అంటారా? మీరు అన్నట్టు నేను ఎప్పుడు ఆయన మాటలు అంతగా పట్టించుకోవాల్సిన అవసరం ప్రజలకు లేదు, నాకు లేదు, మీకు లేదు. ఎందుకంటే బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడితే ఆయన వాల్యూని మనం పెంచినట్టు అవుతుంది కదా సార్. ఎందుకు అనవసరంగా అలాంటి వాళ్ళ గురించి మాట్లాడి, ఆయనకు ఆల్రెడీ తెలుసు, గతంలో కామన్ మ్యాన్ కిరణ్ గారు కూడా అతని గురించి చెప్పడం జరిగింది, భయంకరమైనటువంటి వ్యాఖ్యలతో చెప్పడం జరిగింది. మరి అంతకంటే మనం ఏం చెప్తాం సార్? అవును. కాబట్టి అతను ఎవరో కూడా నేను అతని వీడియోలు ఎప్పుడు నేను చూసింది లేదు, అతను మాట్లాడిన అనాలిసిస్ కూడా నేను ఎప్పుడు చూడను కూడా సార్. ఎందుకంటే ఇంకా చాలా చాలా మంచి అనలిస్టులు ఉన్నారు, వాళ్ళ వీడియోలు చూస్తే ఏదో కొంత నేర్చుకోవచ్చు, నాలెడ్జ్ వస్తుంది, గెయిన్ చేసుకోవచ్చు నాలెడ్జ్. అంతేగాని ఇలాంటి బేస్లెస్ ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళ వీడియోలు చూసి మనం ఏదో ఇదైపోతా ఉంటే వేస్ట్. ఆయన వీడియో కింద కూడా చెప్పే కదా కామెంట్స్, బండ బూతులు తిడుతున్నారు ఆయన్ని. ఎందుకు తిట్టారు సార్? ఎందుకు తిట్టరు? నచ్చిన అంటే ఇప్పుడు 10 మందిలో ఒక 2 మంచి కామెంట్స్ పెట్టి 8 మంది చెడ్డగా పెట్టానంటే ఒక 8 మంది చూసిన వాళ్ళు అతని వ్యతిరేకులు అయి ఉండొచ్చు అని చెప్పి కూడా అనుకోవచ్చు. కానీ 10కి 10 మంది పెడుతున్నారంటే డెఫినెట్లీ. ఆయన అదే ఇంటర్వ్యూలో మంచు మనోజ్ గారి గురించి చాలా తప్పుగా మాట్లాడారు, చాలా చెడుగా మాట్లాడారు, ఎక్స్పోజ్ చేశారు ఆయన బ్యాడ్గా. సో ఆ విషయానికి చాలా మంది అరే మంచు మనోజ్ గురించి మాకు తెలుసు, మంచు మనోజ్ తీసిన సినిమాలు ఏంటో మాకు తెలుసు, ఎటువంటి సినిమాలు అతను టేకప్ చేశాడో దాన్ని బట్టి అతని మెంటాలిటీ అర్థమైపోతుంది ఎంచడానికి చాలా మంది. ఆయన పెద్దవాళ్ళు చిట్టిబాబు గారు వయసులో పెద్ద రీతే కాబట్టి నాకు తెలిసిన పాయింట్ ఒక పాయింట్ చెప్తాను సార్. చెప్పండి. ఒక సినిమాలో చెప్తారు సార్, సినిమాలో చెప్పిన, ఇప్పుడు సినిమాల గురించి మీరు అన్నారు కాబట్టి అదే సినిమాలో ఒక అతను చెప్పాడు,
పరిస్థితులను బట్టి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. ఆ, ఇప్పుడు మార్నింగ్ స్కూల్కి వచ్చేటప్పుడు బెల్లు కొట్టినప్పుడు పిల్లలకి చిరాగ్గా ఉంటుంది. ఉమ్, అదే బెల్లు ఈవినింగ్ కొడతారు. ఉమ్. దాని ఫీలింగ్ ఎలా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది దాని చాలా. నిర్ణయం ఎలా ఉంటుంది, ఉమ్, దాని ఎమోషన్ ఎలా ఉంటుంది, ఉమ్, దాని భావం ఎలా ఉంటుంది అంటే ఉమ్, అంటే పొద్దున కొట్టే బెల్లికే సాయంత్రం కొట్టే బెల్లికే ఇంత డిఫరెన్స్ ఉంది. ఉమ్. కుటుంబంలో ఎందుకు రావు సార్ అతను చెప్పే సొల్లు మాటలు, ఎందుకు సార్ టైం వేస్ట్ Okay. మీకు నాకు. ఓకే ఓకే అండి, చాలా మంచి విషయాలు చర్చించామండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.